అమృత స్వరూపుడు ఆ పరమాత్మ. మర్త్యత్వము అమృతముగా మారజాలదు. ఈ చనిపోయేటువంటి ఇది ఉందే, ఇది ఎప్పటికీ ఉండేట్టుగా మారుతుందా అంటే మన శరీరాలన్నీ ఉన్నాయి, ఇవి ఎప్పటికో ఒకప్పటికి పోతాయి. ఈ పోయేటువంటి ఈ శరీరాలు ఎప్పటికీ ఉండేటివిగా ఏమన్నా మారగలవా అంటే అవి ఎప్పటికీ ఉండేటివిగా ఈ శరీరాలు మారలేవు. ఆ ఇందులో ఉండేటువంటి సర్వవ్యాపకమైన పరమాత్మ ఒకప్పుడు కూడా పోయేవాడు కాదు, అంతటా ఎప్పటికీ సర్వవ్యాపకంగా వ్యాపించి ఉన్నాడు ఆ భగవంతుడు, ఆ పరమాత్మ. ప్రకృతి సిద్ధమైన తత్వమును మార్చుకొని కూడా అది ప్రకృతి తత్వము కానీ ఎట్లుండగలదు? ప్రకృతి తత్వముగానే ఎట్లుండగలదు? ఆ ప్రకృతి తత్వము అంటే ఈ ప్రపంచంలో ప్రకృతి స్వరూపం, ఎండాకాలం వస్తుంది, వానకాలం వస్తుంది, చలికాలం వస్తుంది. ఈ ప్రకృతి మారిపోతూ ఉంటుంది. ఈ మారిపోతూ ఉన్న ప్రకృతిలో ఆ ప్రకృతిని అంతా మారుస్తూ ఏ కాలానికి ఆ కాలము ఆయా కాయలు రావడము, ఆ పండ్లు పండడము, ఆ వస్తువులు రావడము, ఇవన్నీ ఏ దానికి ఏ సమయానికి ఆ సమయానికి మార్పు చెందుతూ వస్తున్నాయే కానీ మారకుండా ఉండేటువంటివి ఏవి లేవు. ఆ ప్రకృతి తత్వంలో అనేకమైన వస్తువులు వస్తూ ఉంటాయి, కొంతకాలం ఉంటూ ఉంటాయి, కొంతకాలానికి మారిపోతూ ఉంటాయి. అట్లా రావడము ఈ ప్రకృతి యొక్క స్వరూపము. ఆ ప్రకృతి అట్లా కాకుండా ఎప్పటికీ ఉండేటిదిగా మారలేదు ఈ ప్రపంచము. అమృతత్వము మర్త్యత్వమునకి ఎన్నటికీ మారజాలదు. ఎప్పటికీ ఉండేటువంటి అమృత స్వరూపం, సావు లేనటువంటి ఆ అమృత స్వరూపమైన పరమాత్మ చచ్చేదిగా ఎప్పుడూ కాలేదు. ఎప్పటికేది చావు లేనటువంటి జ్ఞాన స్వరూపంగా పరమాత్మగానే ప్రకాశిస్తోంది. అట్లు చెప్పుట ప్రకృతి విరుద్ధము. అట్లా పోతుంది అని చెప్పడం అనేది వాస్తవమైన స్థితి కాదు, ప్రపంచానికి అది విరుద్ధము అంట. ప్రకృతిలో ఒక పదార్థము తన సహజ స్వరూపమును మార్చుకొనకుండా మరి ఒక పదార్థముగా మారుట మనం ఎచ్చటను చూడలేదు. ఎప్పుడు ప్రకృతిలో ఈ సహజ స్వరూపాన్ని, ఇప్పుడు వాన ఉంది, వాన రావాలంటే ముందు ఏమవుతుంది, ఆవిరిగా పైకి పోతుంది, ఆవిరిగా పైకి పోయి ఎండకు ఈ వేడికి ఆవిరి పైకి పోతుంది, అక్కడ వర్ష రూపం అవుతుంది, వర్షం బయటకు వస్తుంది. ఆ విధంగా మార్పు చెందుతుందా ఏ పొద్దైనా ఈ వర్షం రావడం అనేది? అంటే ఎప్పుడు మార్పు చెందదు. మన పిల్లతనం నుంచో లేదు, మన పెద్దవాళ్ళ పిల్లతనం నుంచో ఎప్పటికీ అట్లనే జరుగుతుంది. ఈ విధంగా భగవంతుడు సృష్టి పెట్టినాడో ఆ వర్షాలు రావడము అది ఎట్లా పెట్టినాడో ఆ సిస్టము ఆ విధంగానే జరుగుతుంది, కానీ ఎప్పుడూ మారిపోలేదు. అట్లా మారకుండా ఉండేటువంటి స్వరూపము ఆ పరమాత్మ స్థితి. ద్వైతులు అమృతత్వము మర్త్యత్వమును పొందుచున్నదని చెప్పిన అది ఎగిరే కొండలున్నవని చెప్పుటతో సమానముగా ఉన్నది. ఎగిరే కొండలు ఉన్నవి అని చెప్పటం సమానం. ద్వైతులు అమృతత్వము మర్త్యత్వమును పొందుచున్నదని చెప్పిన అది ఎగిరే కొండలున్నవని చెప్పుటతో సమానంగా ఉన్నది. రైతులు అయినటువంటి వాళ్ళు ఈ దేవుడు కూడా చచ్చిపోతాడు, పుడతాడు అని చెప్తుంటారు. అటువంటిదంతా కూడా కొండలు ఎగిరే కొండలు ఉన్నాయి అన్నట్టు చెప్పినట్టు ఉంటుంది. వాస్తవమైన విషయం కాదది అని చెప్పడానికి ఆ మాటలు చెప్తున్నారు. స్వభావేనామృతో యస్య భావో గచ్చతి మర్త్యతాం మృతకేనామృతస్తస్య కథం స్థాస్యతి నిశ్చలః.
స్వభావములో అమృతమైన తత్వము మర్త్యత్వమును పొందుచున్నది అని విశ్వసించువాడు వికారము పొందియు ఆ తత్వము స్థిరమై నిశ్చలమైన తన సహజతత్వమును పోషించుకొనుచున్నదని ఎట్లు భావించగలడు? ఈ వికారం పొందుతూ ఉండేటువంటి అంటే ఎప్పటికీ ఒక్కటిగా ఉండేటువంటి ఈ పరమాత్మ తత్వాన్ని ఇది కూడా వికారం పొందుతూ మార్పు చెందుతూ అనే ఇప్పుడు మనం చేసేదంతా కూడా ఎక్స్ప్రెషన్ అంటే ఇప్పుడు మనము మన శరీరాలకు ఏవి చేసుకుంటున్నామో దేవునికి కూడా అదే చేస్తాం. అట్లా చేస్తే కానీ మనకు తృప్తి లేదు. మనము పెళ్లి చేస్తాం, పిల్లలు పెద్ద అవుతుంది అంటే దేవునికి కూడా పెళ్లి చేయడం. ఆయనకి ఎందుకు మీ పెళ్లి? ఆయన ఎవరు? ఆయన స్వరూపమేమి? ఎట్లున్నాడో దేవుడు అంటే నిరాకారమై సర్వవ్యాపకమై సర్వశక్తిమంతుడై ప్రకాశించేటువంటి స్వభావం కలిగినటువంటి వాడైతే ఆయనకు దేవుళ్ళకు పెళ్లి చేయడం, ఇంకా ఏమిటేమిటో వాళ్ళకన్నీ చేసేసి అది ఇంత చూసి మనము ఆనందించడం. మనం ఏది చేసుకుంటున్నామో దాన్నంతా దేవుడికి కూడా పెడుతున్నాము. ఆయన నెత్తి మీద కూడా మన అజ్ఞానాన్ని ఆయన కూడా రుద్దుతున్నాం. ఆ విధంగా అజ్ఞానంతో చేసుకుంటూ ఉంటాడు ఈ శరీరాలు. ఆ దేవుడికి కూడా ఆపదు. వాస్తవంగా దేవుడు ఎప్పటికీ ఉండేటువంటి వాడు, మార్పు చెందినటువంటి వాడు, శాశ్వతంగా ఉండేటువంటి వాడు, ఆయనకి ఏ రూపనామాలు లేనటువంటి వాడు. ఒకరికి రూపం ఉంటే కదా ఇద్దరికి బిడ్డలు పెళ్లి ఇటువంటి రూపం ఉంది ఆ భగవంతునికి. భగవంతుడికి ఏ రూపము లేనటువంటి వాడు, సర్వశక్తిమంతుడు. శక్తిమంతుడికి ఏ శక్తికి ఏ రూపం ఉంటుంది? ఆ శక్తి జగత్తునంతా ఆడిస్తుంది. ఇటువంటి శరీరాలు పుడతాయి, వాడికి వెళ్ళు ఏం చేసుకుంటావు చేసుకో, కానీ ఆయనకే చేస్తే ఆయనకి ఎందుకని ఇదంతా మన అజ్ఞానం తెలియని. ఆ అమృతమైన ఆత్మ ఈ ప్రపంచమును సృష్టించుటకై నానా రూపములుగా పరిణమించినది అని ద్వైతులు నమ్ముచున్నారు. ఆ పరమాత్మ స్వరూపుడు, ఆ అఖండమైనటువంటి పరమాత్మ స్వరూపుడు ప్రపంచాన్ని పుట్టించి పెంచి పెద్ద చేయడం కోసము అనేక రూపాలు పొందుతున్నాడు దేవుడు. దేవుడు ఒక నారాయణ రూపం పొందినాడనో, ఒకడు శివరూపం పొందినాడనో, ఒకడు వినాయకుని రూపం పొందినాడనో, ఈ విధంగా అనేక రూపాలన్నింటినీ వాళ్ళకు మనం తయారు చేస్తున్నాం. కొన్ని కథలు సృష్టి చేసుకొని ఆ కథల వల్ల ఆ కథల్లో ఏది ఉంటే ఆ రూపం ఆ దైవానికి చేసి పెట్టి ఆ దైవం ఆ రూపం పొందినాడు అంటారు. వాస్తవంగా ఈ దైవానికి ఏ రూపము ఉండేవాడు కాదు. నిరాకార స్వరూపం, సత్తాస్వరూపమైన ఆ శక్తిమంతుడమైన పరమాత్మ స్వరూపానికి ఏ రూపం ఉంటుంది? ఇక్కడ ఉండేటువంటి నామరూపాలు ఉండేటువంటి వస్తువులను వాటిని కదిలించి వాటి అనుభవాలను అనుభవింప చేస్తాడే కానీ ఆయనకేమన్నా రూపం ఉందా? ఆయనకి ఏ రూపం ఉండేవాడు కాదు, నిరాకారుడు. అటువంటి పరమాత్మ కూడా మనము రూపాలు ఉన్నట్టు ఆయనకు భావిస్తున్నాము అజ్ఞానం చేత. అయినప్పటికీ ఆత్మ అట్లే అవికారమై నిత్య సత్యమై యథాతథంగా ఉన్నదని వారు నమ్ముచున్నారు. అవికారమైన తత్వము నుండి వికారం కలిగినదని చెప్పుచు మరలా ఆ తత్వము అట్లే అవికారమై ఉన్నదని చెప్పినచో బాగుగా యోచించు బుద్ధి గలవానికి అది ఆద్యంతము అయుక్తమై అసంగతంగా తోచు. కొంతసేపు వాళ్ళకు పెళ్ళిళ్ళు చేస్తారు, ఒకరు రూపాలను కలిగిస్తారు, అన్నీ మనం ఎట్లా చేసుకుంటామో అట్లా కలిగి చేస్తారు ద్వైతులు అనేటువంటి వాళ్ళు. కానీ మళ్ళీ ఏం చేస్తారు? మళ్ళా రూపం లేనటువంటి వాళ్ళు అని కూడా చెప్తారు. ఏమంటే వాళ్ళు పరమపదాన్ని పొందినారు. మన కింద చచ్చినారు అని చెప్పడు, వాళ్ళు చావదు కదా. వాళ్ళు ఆ శరీరాన్ని విడిచి పరమపదాన్ని పొందినారు అని
నిరాకారము అని కూడా చెప్తారు. ఇది ఎక్కడైనా సాధ్యమవుతుందా? ఇది వాస్తవం కాదు కదా అంటారు. భూతతో వాపి సృజమానే సమాశ్రుతిః నిశ్చితం యుక్తియుక్తం చ యత్తద్భవతి నేతరం. సృష్టి సత్యమని అసత్యమని రెండింటికి సమముగానే ప్రాధాన్యమిచ్చి శృతి చెప్పుచున్నది. సృష్టి సత్యమని చెప్తుంది, అసత్యమని చెప్తుంది. అంటే శృతులు కూడా కొందరు సత్యమని నమ్మేవాడికి అసత్యంగా ఉన్నదని వాటికి చూపిస్తుంది. అసత్యము అంతా కేవలం బ్రహ్మస్వరూపము అని అనుకుంటుండేవాడికి ఆ బ్రహ్మత్వం పరంగా కూడా చూపిస్తూ ఉంటుంది శృతి. శృతి చెప్పినది యుక్తివాద సహజమైందనే తత్వమని నమ్మవచ్చు. శృతి చెప్పినది యుక్తివాద సహజమైననే తత్వమని నమ్మవచ్చు. వాళ్ళ యుక్తి చేత వాళ్ళకు ఆ శృతి చెప్పింది దాన్ని సరిగా అర్థం చేసుకోలేనప్పుడు వాళ్ళ యుక్తి చేత వాళ్ళకు ఉండేటువంటి సామర్థ్యం ఉంటుంది. కొన్ని మాటలు బాగా మాట్లాడి తెలుసుకునే సామర్థ్యం. అటువంటి వాళ్ళంతా వాళ్ళకు తగిన రూపంగా అది ఉంది అని చెప్పి దాన్ని నిరూపణ చేసుకొని ఎవరికి కావాల్సిన జీవనం వాడు పొందుతూ ఉంటాడు. అందరికీ దేవుడు నిరాకారం అని చెప్తే చెప్పినట్టు ఎవరు బతికేవాళ్ళు ఉండరు కదా. ఒక ఆకారం ఉందని ఫలానా దేవుడని ఆయనకు ఈ విధంగా పెళ్ళిళ్ళు చేయడము, ఆ దేవుడికి కూడా వాళ్ళకు కూడా వ్రతాలు చేయడము, ఇవి చేయడము అవి చేయడం మనకు కొంచెం ఆశ చూపిస్తే కదా. వరలక్ష్మి వ్రతం చేస్తే నీకు దండిగా డబ్బు వస్తుంది, కొన్ని దానికి కావలసినటువంటి కొన్ని శ్లోకాలు తయారు చేసి అవన్నీ చూపిస్తారు. అది చేస్తే వస్తుంది అనుకొని వాళ్ళు చేస్తుంటారు. ఆ విధంగా ప్రతి వాడి బతుకు తెరుకు తగినటువంటి ఆ శాస్త్రాన్ని కొంత తయారు చేసి ఈ భగవంతుడిని రకరకాలుగా చూపిస్తూ ఉంటారు. ఒకడు నిరాకారము, నిర్గుణము, ఆ పరమాత్మకు ఏ రూపము లేదు అని కొందరు చెప్తుంటారు పూర్ణమైన అద్వైతుడు. ఆ విధంగా ఒక్కొక్కడు ఒక్కొక్క రకంగా బతుకుతూ ఉంటాడు వాళ్ళ బతుకు తెరవల కోసం. అట్లు కాకుండా దానిని తత్వముగా అంగీకరించజాలం. ఆ విధంగా ఆ శాస్త్రాల్లో నుంచి ఆ శ్లోకాలు తెచ్చి చెప్పకపోతే అది వాస్తవమని మనము వినం. కాబట్టి అటువంటి శ్లోకాలను కూడా కొన్ని తయారు చేసుకుంటారు. ఒక్కొక్క ద్వైతి కానీ అద్వైతి కానీ వాడి పరంగా వాడు తయారు చేసుకుంటారు. నేహనానేతి చామ్నయాత్ ఇంద్రో మాయా విరత్యపి అజాయామానో బహుధా మాయయా జాయతే తు సహా. నేహానా నాస్తి ఇంద్రో మాయాభిః ఇత్యాది శృతివాక్యములచే ఆత్మ అజము అని తెలిసినప్పటికీ మాయ చేతని ఆత్మ నానా రూపమునందినట్లు మనకు గోచరించుచున్నది. జ్ఞానస్వరూపమైన పరమాత్మ నేహానానాస్తికించిన అని ఇంద్రో మాయాభిః. ఆ విధంగా పరమాత్మకు ఏ రూపము లేదు, సర్వవ్యాపకంగా ఉండేటువంటి వాడు. రూపం ఉండేటువంటి వాడైతే ఒక ఇంట్లోనే ఒక దేవుడి దగ్గరనే కూర్చుంటాడు, అందరికీ బయటికి రాలేదు కదా. అట్లా లేకుండా సర్వవ్యాపకంగా నిండిపోయినటువంటి మహాసత్తా స్వరూపము ఆ భగవంతుడి యొక్క స్వరూపము అని దాన్ని విశ్వసించే వాళ్ళకు దానికి తగినటువంటి శాస్త్రం దాన్ని తయారు చేసినారు. ఏదో ఇట్లా నామాలు రూపనామాలు కలిగిన దేవుళ్ళుగా వాళ్ళకి పెళ్ళిళ్ళు వాళ్ళకి ఇవి చేసి అవి చేసి చేస్తుండే వాళ్ళకి తగిన శాస్త్రము వాళ్ళకు తయారు చేసినారు. ఎవరికి తగిన శాస్త్రం వాళ్ళు చేసి ఎవరికి తగినట్టు వాళ్ళు చెప్పుకుంటున్నారే కానీ వాస్తవాన్ని ఎవరు చక్కగా చూడడం లేదు అంటారు. ప్రథమ వాక్యములో నానాత్వ విశిష్ట ప్రపంచ సృష్టి వాస్తవములో లేనే లేదని సూటిగాను నిశ్చయముగా. పూర్ణాద్వైతంలో ఏం చెప్తాడంటే ఆ జగత్ అనేది లేనే లేదు,
వచ్చేది అదే. అది మన ఇదే నకములు జ్ఞానం. ఇదంతా కూడా భగవంతుడు ఈ రూపాలన్నిటితో లేనే లేడు, నిరాకారుడు అని చెప్తున్నారు. అయితే మనము చూసేవాళ్ళము ఇంతమంది మనుషులు ఉన్నారు, ఇంతమంది నామరూపాలన్నీ ఉండేవి ఉన్నాయి, దీనికి రూపమే లేదని చెప్తే ఎట్లా అని అట్లా ఆలోచించే వాళ్ళు ఉంటారని వాళ్ళకు తగినట్టు కొంత శాస్త్రం తయారు చేసినారు. ఇట్లా ఏ రూపము లేనివాడు నిరాకారుడు అని చెప్తే దాన్ని నమ్మే వాళ్ళకు దానికి తగిన శాస్త్రము తయారు చేసినారు. ప్రథమ వాక్యములో నానాత్వ విశిష్ట ప్రపంచ సృష్టి వాస్తవంలో లేనే లేదని అది సూటిగాను నిశ్చయముగాను సంపూర్ణముగాను నిషేధించుచున్నారు. రెండవ వాక్యంలో ఈ ప్రపంచమంతయు ఇంద్రుని మాయచే సృష్టింపబడిదని యాజ్ఞవల్కుడు చెప్పుచున్నారు. ఒక్కొక్క చోట ఒక్కొక్క రకంగా చెప్పింది. ఒక చోట ఈ ఎంత సృష్టి అంతా లేదు, ఉన్నదంతా ఒకే పరమాత్మ ఉంది, ఆ పరమాత్మలో వీళ్ళు నానాకమే అనుకుంటుండేది కనిపిస్తుంది, అసలు వాస్తవంగా సృష్టి లేదని ఒక చోట చెప్పినారు. ఒక చోట ఈ సృష్టి ఎంత ఉంది, ఇది ఉంది, అది ఉంది అని ఒక చోట చెప్పినారు. ఉంటారు. మనోదృష్ట్య ఈ ప్రపంచము నామరూప సహితముగా కనబడుచున్నది. అమనస్కమైన ఆత్మదృష్ట్యా ఈ ప్రపంచము లేనే లేదు. పరమాత్మ దృష్టితో చూస్తే, పరమాత్మ దృష్ట్యా ఈ ప్రపంచము అనేది వాస్తవంగా లేదు, ఉన్నట్టు కనిపిస్తుంది అని ఆ పరమాత్మ దృష్టితో చెప్పింది. ఇప్పుడు ఈ ప్రపంచ దృష్టితో చూస్తే వాడు వేరు, వీడు వేరు, వాడున్నాడు, వీడున్నాడు అని ఈ ప్రపంచ దృష్టితో చూస్తే ఈ పరమాత్మ అనేకంగా ఉన్నట్టు కనిపిస్తుంది. అందంగా రెండు విధాలుగా కనిపిస్తూ ఉంటుంది ఈ పరమాత్మ స్వరూపం. ఉదయ కుకరమ